సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. నాడు నేడు అన్నారు, పిల్లలకు ట్యాబ్లు ఇచ్చారు, సీబీఎస్ఈ ఐబీ సిలబస్లో అన్నారు, ఆంగ్ల మాధ్యమం తెచ్చారు. చివరకు ఏమైంది? మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న సామెతలానే మారింది. ప్రభుత్వ పాఠశాలలపై జగన్ సర్కారు చూపిస్తున్న సవతి తల్లి ప్రేమను అసర్ నివేదిక మరోసారి బయటపెట్టింది. అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నామని చెప్పే జగన్ సర్కారు కనీసం పిల్లలకు చదవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ఎందుకు పసిగట్టలేకపోయింది? సెల్ ఫోన్ల విషయంలో ట్యాబ్లో ఉన్న విద్యార్థులు, టాప్లో ఉన్న విద్యార్థులు చదువుల విషయంలో ఎందుకు డీలా పడ్డారు? ఇది ఎవరి తప్పు? అసలు అసర్ నివేదిక ఏం చెప్పింది? ఇప్పుడు చూద్దాం. విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని పదే పదే సభల్లో ఊదరగొట్టే మన సీఎం జగన్ నిజంగానే సభల్లో మాటలకే పరిమితమయ్యారు. అట్టహాసంగా ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. చివరకు ఏమైంది? పిల్లలకు కనీసం చిన్న చిన్న ఆంగ్ల వ్యాఖ్యలు కూడా చదవడానికి రావడం లేదు. సీబీఎస్ఈ ఐబీ సిలబస్ అన్నారు. ఇప్పుడు అసలు అన్ని పాఠశాలల్లో ఏ సిలబస్ పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని. చివరకు వారు సెల్ ఫోన్లు వినియోగించడంలో టాప్లోకి వెళ్లారు. నాడు నేడు అన్నారు. కేవలం పాఠశాలలకు రంగులు వేసి పాఠశాలల్లోని పిల్లలను విస్మరించారు. ఇలా ఒకటా రెండా జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను ఎలా విస్మరించిందో కళ్లకు కట్టినట్టు చెప్పింది తాజాగా విడుదలైన ఆసర్ నివేదిక. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో 14 నుంచి 18 సంవత్సరాల మధ్య పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రథమ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో సర్వే చేశారు. అయితే సర్వే చెప్పిన నిజాలు చూస్తే నివ్వెరపోక తప్పదు. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేకుండా రాష్ట్రమంతా ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొంది. 14 నుంచి 16 ఏళ్ల వయసున్న వారిలో 24.6% విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకంలోని పదాలు, వ్యాఖ్యలను చదవలేకున్నారు. అయితే ఇది ఇప్పటి సమస్య కాదు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చాక మాతృభాషకు పట్టిన దౌర్భాగ్యం ఇది. రెండో తరగతి పాఠ్యాంశాన్ని 5వ తరగతి, 5వ తరగతి పాఠాన్ని 10వ తరగతి పిల్లలు చదవలేకపోవడమేంటని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే గతంలో విస్మయం చెందిన పరిస్థితి. ఇలాంటి దుస్థితికి సిగ్గుపడాలని గతంలో ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు అదే విషయాన్ని ఆసర్ నివేదిక కూడా బయటపెట్టింది. పోనీ ఇంగ్లీషు మాధ్యమంపై మనసు పారేసుకున్న ఈ సర్కార్ పిల్లలకు ఆంగ్లంలోనైనా మాట్లాడటం నేర్పించిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే సర్వే చేసిన వారిలో 23.6% మంది ఆంగ్ల వాచకంలోని చిన్న వాక్యాలను కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవే కాదు, గణితంలో చిన్న చిన్న భాగాహారాలు చేయలేకపోతున్నారు. కనీసం 40% మంది విద్యార్థులు సమయం కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. బరువులు కొలవడం, సులభమైన పొడవులను లెక్కించడం లాంటి పరిజ్ఞానమైతే చాలా తక్కువగా ఉందని చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. కేవలం 14 నుంచి 16 ఏళ్లు మాత్రమే కాదు, 17, 18 ఏళ్ల వయసున్న విద్యార్థులందరిది ఇంచుమించుగా ఇదే పరిస్థితి. అంటే పాఠశాల స్థాయిలో పిల్లలకు చదువుతో పాటు కనీస విషయాల్లో నైపుణ్యం అందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న దౌర్భాగ్య దుస్థితి ఏంటో తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు కారణమేంటని ఒకసారి పరిశీలిస్తే జగన్ సర్కారు లోపభూయిష్ట నిర్ణయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాల్సిన సిలబస్ పై వైసీపీ సర్కార్ మాటలు మారుస్తూనే ఉంది. మొదట సీబీఎస్ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని పెట్టుకున్న లక్ష్యం విఫలం కావడంతో ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ గతేడాది అంతర్జాతీయ సిలబస్ తెరపైకి తీసుకొచ్చింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం ఐబీ సిలబస్సే అన్నట్టుగా ప్రచారం చేసింది. తీరా అది సాధ్యం కాదని తెలియడంతో దశల వారీగా అయినా అమలు చేయాలంటూ కొత్త పాట ఎత్తుకుంది. ఒకవేళ వచ్చే ఏడాది నుంచి ఐబీ అమలు చేస్తే ఈ ప్రభుత్వం సీబీఎస్ఈని వదిలేస్తుందా, లేకపోతే స్టేట్, సెంట్రల్, ఇంటర్నేషనల్ అంటూ 3 రకాల సిలబస్లు అమలు చేస్తారా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అనేక ప్రయత్నాల అనంతరం సీబీఎస్ఈ గుర్తింపు సాధించిన బడుల సంఖ్య 1096కి చేరింది. ఇంకా 44,000 పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు సాధించాల్సి ఉంది.
అయితే సరైన ప్రమాణాలు లేకపోవడంతో గతేడాది ఒక్క పాఠశాలకు కూడా సిబిఎస్ఈ గుర్తింపు దక్కలేదు. దీంతో ఘోరంగా విఫలమయ్యామని ప్రభుత్వానికి తత్వం బోధపడింది. ఒక్క రాష్ట్రంలో ఇన్ని సిలబస్లైతే పిల్లలు సిలబస్ను ఎంచుకోవాలా, స్వేచ్ఛగా నచ్చింది చదువుకోవాలా అనేది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితికి మరో కారణం స్థానిక భాషల్లో విద్యను అందించకపోవడం. దేశీయ మేధో సామర్థ్యాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవచ్చు అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో మాతృభాషలో విద్యాభ్యాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కానీ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం పేరిట జగన్ సర్కార్ తీరు పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లంలో బోధనను తప్పనిసరి చేశారు. మాతృభాషలో బోధన లేదని తేల్చేశారు. ఇది జాతీయ విద్యా విధానానికి పూర్తి వ్యతిరేకం. అలాగే ప్రపంచ బ్యాంక్ షరతులకు అనుకూలం. నూతన విద్యా విధానం పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే దాని అమలు ముసుగులో ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ విధానాలను అవలంబిస్తూ పాఠశాల విద్యను సామాన్యులకు దూరం చేస్తోంది. మొత్తంగా పిల్లల సామర్థ్యంకు తగిన విధంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. పిల్లలే కాదు, బోధనా పద్ధతులు పరిశీలిస్తే టీచర్ల పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. దీనిని రుజువు చేస్తోంది ప్రస్తుత ఆసర్ రిపోర్ట్. నాణ్యమైన విద్య అందాలంటే తరగతికి ఒక టీచర్ ఉండాలనే అంశం విస్మరించి సంస్కరణల పేరుతో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ప్రభుత్వం పెంచింది. 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేసి తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులను మిగులుగా తేల్చి వారిని సర్దుబాటు చేశారు. 3వ తరగతి నుంచే సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ వాగ్దానాన్ని గాలి కొదిలేసి 3 నుంచి 8వ తరగతి బడుల్లో 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయించారు. ఉన్నత పాఠశాలలో విలీనమైన 3 నుంచి 5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తున్నారు. 6 నుంచి 8 తరగతులుండే ప్రీ హైస్కూల్లో 98 మంది కంటే తక్కువగా పిల్లలుంటే ఆ సబ్జెక్ట్ ఉపాధ్యాయులను కాక ఎస్జీటీలను కేటాయించడం వలన కూడా అభ్యాసన పరంగా విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఇక ఒకే ఒక వ్యక్తి 3 తరగతులకు గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం బోధించటం సాధ్యమయ్యే పనేనా? ఇలా చేస్తే నాణ్యమైన విద్య ఎలా అందివ్వగలదో ప్రభుత్వం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23లో 39,008 మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించినా పీటీఆర్ ప్రతికూలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు 47.56%, మాధ్యమిక పాఠశాలలు 17.93%గా ప్రభుత్వం పేర్కొంటూనే 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పడం ఈ ప్రభుత్వానికి చెల్లింది. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాల్సిన సర్కార్ ఆ సమస్యను విడిచిపెట్టి నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఇవే కాదు, ట్యాబ్లు అందించి పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని గొప్పలు చెప్పిన సర్కార్ కనీసం దాని ద్వారా కలిగే లాభాలను పిల్లలకు విడమర్చి చెప్పలేకపోయింది. వాటి వినియోగం అలాగే బోధనా పద్ధతుల్లో తడబాటు ద్వారా పాపం ఉపాధ్యాయులు బలికాక తప్పడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని తెలిసినా జగన్ తన నిర్ణయాలను మాత్రం మార్చుకోకపోవడం చూస్తుంటే ఆయనకు విద్య అన్నా, విద్యా వ్యవస్థ అన్నా ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇలానే విడిచిపెడితే ఆసార్ నివేదికలోని లెక్కలు రెట్టింపైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.